అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రానికి తుఫాను తాకిడి ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ఇది కాకినాడలో తీరం దాటిపోతూ ఉంది. అది ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతం ఏదైతే గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా ఎక్కువగా రెయిన్ఫాల్ అంటే అధిక వర్షపాతం, అలాగే గాలి 100 కిలోమీటర్ల స్పీడ్తో కూడా వస్తుంది అని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ అప్రమత్తం చేసి దానికి కావాల్సిన ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే రైతులకి ఎక్కువ నష్టం జరగకుండా డ్రైన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా నిన్నటి నుంచే పూడికి తీతలు కూడా కాలువలన్నీ కూడా తీయటం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉయ్యూరులో సమావేశం. ఎందుకంటే ఉయ్యూరులో ఎందుకు పెడతా ఉన్నాము అని అంటే, ఉయ్యూరు పమిడిముక్కల మండలానికి సంబంధించి ఎక్కువగా తుఫాను తీవ్రత ఉండే ప్రాంతం అని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. అందువలన ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టుకొని అధికారులందరినీ కూడా ఈ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ముందుగానే కాలువలన్నీ ఎక్కడైతే పంట చేలల్లో నుంచి నీరు బయటకు వస్తుందో అవన్నీ కూడా ఇప్పుడే క్లియర్ చేసుకొని పడిన వర్షం పడినట్టుగా మెయిన్ డ్రైన్లకు చేరుకునే విధంగా అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే ఊరు గుడిసెలు ఉన్నాయో కాటూరు, ముదునూరు లేకపోతే ఎక్కడన్నా ఉంటే అవన్నీ కూడా దాదాపు 250-300 దాకా అధికారులు గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్లు కంటే హై స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ వాటికి తరలిచ్చేసి భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళకి అన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ప్రజలను కూడా సహకరించమని చెప్పి మీడియా ద్వారా మేము కోరుతా ఉన్నాం. ప్రజలు ఏదో తుఫాను వస్తుంది అది పెద్ద మనకి ఎఫెక్ట్ కాదని కాదు, ఎక్కువగా అధికారులు ఈ రోజున ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఉయ్యూరు, పమిడిముక్కలు అంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ విలువైన వస్తువులన్నీ కూడా తీసుకొని హై స్కూల్లోకి వెళ్ళిపోతే అధికారులు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా అక్కడికి చేరుకోమని చెప్పి తెలియచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ప్రజల్ని దయ ఉంచి సహకరించమని చెప్తా ఉన్నాం. ఎక్కడా కూడా పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ సహకరించమని చెప్పేసి ఎక్కడైనా పార్టీ కార్యకర్తలకు కూడా పిలిపిస్తూ ఉన్నాం. ఎక్కడైతే అధికారులు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా రైతులు, అధికారులు కూడా బయటకు వచ్చేసి మీ పంటలు ఎక్కడైతే ముంపుకు గురయ్యే ప్రాంతం ఉందో అధికారులకు తెలియజేసినట్టయితే కేవలం ఈ 5-6 గంటల్లోనే, లేకపోతే వర్షం స్టార్ట్ అయిందో లేకపోతే గాలి స్టార్ట్ అయినాక అయితే ఎవరు కూడా పని చేయలేరు. కాబట్టి ఈ 5-6 గంటల్లోనే క్లియర్ చేసుకునే బాధ్యత వాళ్ళు తీసుకోమని చెప్పేసి చెప్పాం. అధికారులందరినీ కూడా గ్రామానికి సంబంధించిన అధికారులు గ్రామాల్లోనే ఈ 24 గంటలు ఉండాలి. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు హెడ్ క్వార్టర్ ఉయ్యూరు మండలంలో ఉండాలి అనే విధంగా అందరినీ కూడా సూచించడం జరిగింది. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.